దాదాపుగా 200 అడుగుల లోతులో వందల కొద్దీ అద్భుతమైన కార్లు పడి ఉన్నాయి. అక్కడకు వెళ్లడం అనేది చావుతో ముడిపడిందనే చెప్పాలి. ఏమాత్రం గాలి వెలుతురు ప్రవేశించని చోట్లో కొన్ని వందల వరకు కార్లు పడి ఉన్నాయి. ఇది ఏ హాలీవుడ్ సినిమా స్టోరీ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ఐటీ ఇంజనీర్ కాలక్షేపం కోసం చేసిన యాత్రలో బయటపడిన నిజాలివి. ఆ కార్లు ఎవరివి, ఎక్కడ ఉన్నాయి, ఏ కాలం నాటి కార్లు అనే విషయం ఆసక్తికరంగా మారింది. 31 సంవత్సరాల వయసున్న గ్రెగోరీ రివోలేట్ వృత్తిరీత్యా ఐటీ ఇంజనీర్. సాంకేతిక ప్రపంచానికి దూరంగా గడపాలని అతను నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇది యూకేలోని వేల్స్లో కలదు. ఒకప్పుడు ఇది బొగ్గు గని. కాలక్రమేణా దీనిని మూసివేసినట్లు తెలిసింది. ఈ అగాధంలో కల కార్లు దాదాపుగా 1960 కాలం నుండి ఇలా ఉన్నాయని తెలుస్తుంది. ఇది అత్యంత భయంకరమైన అగాధం. మనుషులు వెళ్ళడానికి ఎంతో సమయం పడుతుంది. ఇలాంటిది ఏకంగా కొన్ని వందల కార్లను ఎలా తీసుకొచ్చారనేదే ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ అగాధంలో ప్రవేశించడానికి తాడు సహాయంతో అతి భయంకరమైన చీకటి ప్రదేశంలోకి దిగుతున్న సమయంలో అడుగు ఎటిమోపినా కాలు దిగబడే విధంగా ఉంది. ఇలా 65 అడుగుల లోతు వరకు వెళ్ళినట్లు తెలిపాడు. ముందు ఈ గుహ కొంచెం సమీపంగా వచ్చినప్పుడు సూర్యుడి నుండి వచ్చిన కాంతి అగాధంలోకి ప్రవేశించడం వల్ల అది పరావర్తనం చెంది అందులో ఉన్న కార్లు కనిపించాయని తెలిపాడు. అయితే ఈ బొగ్గు గని 1830లో ప్రారంభించిన తర్వాత 1960లో మూసివేశారు. కానీ 1960 సంవత్సరం తర్వాత దాదాపుగా 70 వరకు క్లాసిక్ కార్లను ఇందులో పాడేశారు. కొంతమంది వ్యక్తులు దీని గురించి స్పందిస్తూ ఇక్కడ మైనింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులు తమ కార్లను ఇలా వదిలేసి ఉంటారని తెలిపారు. ఇక్కడ గల రహదారి గుండా అగాధం వైపు వెళ్లవచ్చని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఇన్ని కార్లను ఇలా ఎందుకు వదిలేసి వెళ్లారు, ఎందుకు ఇలా చేశారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.